హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక స్పెషల్ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గ్రామీణ బ్యాంక్ నుంచి అయితే ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ జాబ్స్కు ఎటువంటి ఎగ్జామ్ అయితే అవసరం లేదు, డైరెక్ట్గా ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ అయితే జరుగుతుంది. మీరు ఏ డిస్ట్రిక్ట్ వారైనా సరే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాము. శాలరీ ఎంత, ఎవరికి ఛాన్స్ ఉంది, ఎలా అప్లై చేయాలి, ఇలా ఒక్కొక్కటైతే మనం చూద్దాము. ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఈ వీడియోలో నేను పూర్తి వివరాలు అందించడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్లో ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు, ఓన్లీ డైరెక్ట్ ఇంటర్వ్యూ సెలక్షన్ ద్వారా అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే 35,000 వరకు అయితే వీళ్ళు శాలరీ అందించడం జరుగుతుంది. ఫ్రెషర్స్ అండ్ రిటైర్డ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీరు ఏ డిస్ట్రిక్ట్ వారైనా సరే వీటికి ఎలిజిబుల్ అవుతారు. కానీ మీరు ఆంధ్రప్రదేశ్లో నివాసి అయి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ నివాసి కాకపోతే వీటికి అప్లై చేసుకోవడానికి అనర్హులు అవుతారు. కాబట్టి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్, మీరు అప్లై చేసుకోండి. ఈ పోస్ట్కి శాలరీ అయితే చాలా అట్రాక్టివ్గా ఉంది. బేసిక్ శాలరీ వచ్చేసేసి 23,500గా నిర్ణయించారు. అలాగే ట్రావెలింగ్ అలవెన్స్తో పాటు ప్రతి కిలోమీటర్కి 5 రూపీస్ చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అలాగే హోల్డింగ్ అలవెన్సెస్ రోజుకి 450, రూమ్ రెంట్ వచ్చేసేసి 850 వరకు అయితే ఇస్తున్నారు. అలాగే మొబైల్ బిల్లు, న్యూస్ పేపర్ అలవెన్సెస్ కూడా ఉంది. అంటే మొత్తం సగటుకు శాలరీ వచ్చేసేసి మనకు 35,000 వరకు అయితే రావడం జరుగుతుంది. ఈ పోస్టులకి మీరు ఏ డిగ్రీ అయినా సరిపోతుంది. ఆర్ట్స్, సైన్స్, కామర్సు ఏదైనా వీటికి అప్లై చేయడానికి అయితే సరిపోతుంది. మీకు తెలుగు భాష అయితే తప్పనిసరిగా రావాలి. చదవడం, రాయడం, మాట్లాడడం ఇలాంటివి అయితే రావాల్సి ఉంటుంది. అలాగే మీకు కంప్యూటర్స్ మీద బేసిక్స్ అయితే తెలిసి ఉండాలి. వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇలాంటివి అయితే మీరు పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి. మీ వయస్సును బట్టి అంటే 35 నుంచి 63 సంవత్సరాలు ఉన్న వాళ్ళు, రిటైర్డ్ పర్సన్స్ కూడా వీటికి అప్లై చేయడానికి అర్హులైతే అవుతారు. సెలెక్షన్ పూర్తి సింపుల్గా ముందుగా మీ అప్లికేషన్ రిసీవ్ అవుతాయి. అందులో మీ ఎడ్యుకేషన్ మార్క్స్ ఆధారంగా అయితే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత మీకు ఒక పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. గుంటూరులోని హెడ్ ఆఫీస్లో అయితే ఆ ప్రాంతంలో అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంటర్వ్యూ పాస్ అయితేనే మీరు సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇంకా వర్క్ డీటెయిల్స్కి వచ్చేస్తే వర్కింగ్ టైం అన్నది కూడా చాలా బాగుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు. అలాగే సండే, సాటర్డే హాలిడే ఉంటుంది. వర్క్ ప్రెజర్ ఏమీ ఉండదు. ప్రతి సంవత్సరానికి 15 లీవ్స్ అయితే ఉంటాయి. అంటే సిఎల్, సిసిఎల్స్ ఇలాంటివి అయితే ఉంటాయి. వర్క్ అయితే హాయిగా చేసుకోగలరు. ఫామ్ అయితే నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు ప్రింట్ తీసుకొని ఫోటో అతికించాలి. వివరాలన్నీ సరిగా రాయాలి. తర్వాత మీరు 1000 రూపాయలు అయితే బ్యాంకులో డీడీ తీయాల్సి ఉంటుంది. ఆ డీడీ తీసిన దాన్ని కూడా ఇక్కడ అటాచ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్ఎస్సి, డిగ్రీ, అడ్రస్ ప్రూఫ్, కంప్యూటర్ సర్టిఫికేట్, మీరు ఏదైనా కోచింగ్ తీసుకొని ఉంటారు కదా, కోచింగ్ తీసుకొని ఉంటే కంప్యూటర్ సర్టిఫికేటు వాటిని అటాచ్ చేయండి. వీటిని అన్ని జిరాక్స్లన్నీ అటాచ్ చేయండి. అన్నీ కలిపి మీరైతే స్పీడ్ పోస్ట్లో గుంటూరులోని హెడ్ ఆఫీస్కి అయితే సెండ్ చేస్తుంది. ఇదిగో ఈ కింద ఇవ్వబడిన ఆఫీస్కి అయితే మీరు ఈ అడ్రస్కు మీరు మీ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఈ అడ్రస్కి అయితే సెండ్ చేయవలసి ఉంటుంది. మీకు నేనైతే డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్ కంప్లీట్ లింక్ అయితే ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్న ఫామ్ను అయితే మీరు ఫిల్ చేసేసి ఈ అడ్రస్కి అయితే సెండ్ చేయండి. వేకెన్సీస్ అయితే మొత్తం ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలు అయితే ఉన్నాయి. ఎవరెవరైతే వీరు అప్లై చేయగలరో వీటినైతే అప్లై చేయండి. లాస్ట్ మినిట్ వరకు అయితే వాయిదా వేయకండి. వీలైనంత త్వరగా అయితే వీటిని అప్లై చేసేసుకోండి. ఇక్కడైతే గుంటూరు, ఒంగోలు, కడప, శ్రీకాకుళం, రాజమండ్రి, ఏలూరు, విజయనగరం, విశాఖ ఇటువంటి జిల్లాల్లో అయితే ప్రజెంట్ అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇదైతే ఒక గోల్డెన్ ఛాన్స్. ఎగ్జామ్ లేకుండా ఇంటర్వ్యూ ద్వారానే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి. అలాగే శాలరీ కూడా బాగుంది. ఎవరైతే ఈ జాబులు కావాలనుకుంటున్నారో వెంటనే అప్లై చేసుకోండి. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇందులో ఈ రిక్రూట్మెంట్లో జాబ్లు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి చూసుకొని అప్లై చేయండి. ఎందుకంటే ఇక్కడ ఫీజు కూడా 1000 రూపీస్ పెట్టడం జరిగింది. సో మీరు ఎవరికైతే అవసరం ఉంటుందో వారు మాత్రమే అప్లై చేసేసుకోండి. థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.